వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ మధురిమారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పుడు శరీర వాంఛలోని ఉద్రేకం వల్లే మనిషి నాశనం అవుతున్నాడా అంటే ఏం చెప్తారు మీరు? అంటే సెక్స్ ఫిలాసఫీ ఏం చెప్తుంది? అంటే సెక్స్ అనేది అంత చెడు ఏం కాదమ్మా. ఒట్టి రొమాన్స్, సెక్స్ అండ్ చాలా మంచిదే అది చెప్పాలంటే, ఒకవేళ పాజిటివ్గా తీసుకుంటే. ఇప్పుడు సెక్స్ వలన మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్ బాగుంటుంది, ఇట్ ఈస్ గుడ్. హస్బెండ్ వైఫ్ మధ్యలో కానీ ఎవరైనా యుక్త వయసులో ఉండే వాళ్ళు కూడా అలా ఆలోచించుకోవచ్చు. తర్వాత వాళ్ళు రొమాన్స్ అండ్ లవ్, ఇలా ఉండొచ్చు నాకు అమ్మాయి, ఇలా ఉండొచ్చు నాకు అబ్బాయి అని అనుకోవచ్చు. పెళ్లి కూడా చేసుకోవచ్చు, అలాగే అనుకోవచ్చు, డ్రీమ్ కూడా చేయొచ్చు. అలాగా దే కెన్ డ్రీమ్ అండ్ ఆల్సో వాళ్ళు అలాగా పర్సీవ్ చేయొచ్చు, బాగుంటుంది అలాగా. కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అదే ఆలోచించు, మార్నింగ్ నుంచి ఇలాగే అనుకుంటూ, పాన్ చూసుకుంటూ, ఎప్పుడు చూసినా అలాంటి వీడియోసే చూసుకుంటూ, సెక్స్ లైఫ్ అలాగే పెట్టుకొని మార్నింగ్ నుంచి ఏ పని చేయకుండా 24/7 అలాంటివే ఉంటే అది అడిక్షన్కి వస్తుంది, విచ్ ఇస్ అ నెగటివ్ ఎమోషన్. సో మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉంటే, వేరే పని ఆలోచనే లేకుండా, ఒక వర్క్ లేకుండా, ప్యాషన్ లేకుండా, ఏం లేకుండా అడిక్షన్లో, ఎనీథింగ్ అడిక్షన్ ఇస్ అ నెగటివ్ ఎమోషన్. సో ఇది కూడా సెక్స్ ఆలోచన కంటిన్యూస్గా ఉంటే 24/7 అంటే వర్క్లో అదే ఉండి, ఇంట్లో అదే ఉండి, కూర్చున్న లేచిన అదే ఉంటే అది ఒక దట్ విల్ లీడ్ టు నెగటివ్. అది మంచిది కాదు. అది దానివల్ల నాశనం అవుతారు. మీరు అనేది దానివల్ల ఏమైనా నాశనం అవుతుందా లైఫ్ అని అంటున్నారు కదా, దానివల్ల వినాశం అవుతుంది. మేడం, ఇప్పుడు చూసుకుంటే టెంప్టేషన్స్ అంటున్నాం కదా, అవి కొంచెం అంటే ఒక లిమిట్ వరకు ఉంటే పర్వాలేదు అంటున్నారు. అవి ఒకవేళ బార్డర్ క్రాస్ అయితేనే కదా బయట చూస్తున్నాం సొసైటీలో అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే, మీరు ఇందాక చెప్పారు, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే యాసలో ఉంటే కనుక ఖచ్చితంగా జీవితం నాశనం అవుతుందని చెప్పేసి. మరి అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్కి ఒక ప్లానింగ్ పెట్టుకోండి. మీకు ఒక ప్లానింగ్ పెట్టుకోవాలి. రోజులో మార్నింగ్ లేసినాక మనం ఏం చేయాలని ఒక ప్లానర్ ఉండాలి మీకు. అంటే ఒక ప్యాషన్, పర్పస్తో కూడిన లైఫ్ని డిజైన్ చేసుకోండి. అంటే మార్నింగ్ లేసినాక నాకు ఇవన్నీ చేస్తే ఒక కిక్ వస్తుంది నా లైఫ్లో, నాకు మార్నింగ్ లేసినాక ఇది గోల్, నాకు ఈరోజు ఇది అచీవ్ చేయాలని ఒక పెట్టుకోవాలి, ఈ వీక్లో ఇది అచీవ్ చేయాలి, ఈ రోజు ఇది అచీవ్ చేయాలి, ఈ మంత్లో ఇది అచీవ్ చేయాలని ఒక గోల్ పెట్టుకోండి. గోల్ డ్రివెన్ పెట్టుకోండి. అది మీ ప్యాషన్ అయి ఉండాలి. మీకంటూ మీకు ప్యాషన్ ఉండాలి, అంటే మీకు ఎంతో సంతోషం అయ్యేది ఉండాలి. సో ఆ ప్యాషన్ని మీరు ఐడెంటిఫై చేస్తే మీకు దాని నుంచే పర్పస్ వస్తుంది. అంటే పర్పస్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సంథింగ్ సర్వీస్ లాంటిది కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. సో ఫస్ట్ ప్యాషన్ ఉంటే మీకు సంతోషం వస్తుంది దానివల్ల. ఇలాంటివి వచ్చినప్పుడు డిస్ట్రాక్షన్స్ కావు. మైండ్ డిస్ట్రాక్షన్స్ అయ్యి నెగిటివ్ దానిలోకి వెళ్తేనే లస్ట్ డ్రివెన్ వస్తుంది. అంటే ఇప్పుడు అడిక్షన్స్ అన్ని ఎందుకు వస్తుంది అని అంటే, మెయిన్లీ సెక్స్ అడిక్షన్స్ ఎందుకు వస్తాయంటే లస్ట్ డ్రివెన్ ఉన్నప్పుడు. ఒక మనిషి రొమాన్స్ డ్రివెన్, లవ్ డ్రివెన్ అని ఉంటుందండి. తర్వాత లస్ట్ డ్రివెన్ ఉంటుంది. లస్ట్ అంటే నెగటివ్ ఎమోషన్. అంటే లస్ట్ అంటే ఎప్పుడూ సాటిస్ఫై కాదు, ఒక మనిషితో సాటిస్ఫై కాదు, ఒక అమ్మాయితో కాదు, ఒక అబ్బాయితో కాదు. అంటే ఏ ఏజ్లోనే రావచ్చు అది. అంటే ఒక ఏజ్కి ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఒక మేబీ 30 yearsకి ఆగిపోతుందా, 40కి ఆగిపోతుందా, 50కా, 60కా, 80కా అని, 90కి కూడా ఆగదు. సో మెయిల్ ఫీమేల్ బోత్. సో లస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో లస్ట్ డ్రివెన్ అంటేనే ఇంకా ఎడిక్షన్ అని అర్థము. సో అందుకని వీళ్ళకి ఏంటి అని అంటే, మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. ఫస్ట్ థింగ్, మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. వాళ్ళకై వాళ్ళే ఎప్పుడు నేను ఇది చెయ్యాలి మార్నింగ్ నుంచి అని పెట్టుకోవాలి. ఒక సెల్ఫ్ అఫర్మేషన్స్ చేసుకోవచ్చు. అఫర్మేషన్ అంటే మనం ఏమంటున్నామో, ఏమి చెప్తున్నామో అది ఇంపార్టెంట్. సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటాము. దాని తర్వాత రోజులో మార్నింగ్ నుంచి రాత్రి వరకు వాళ్ళు ఒక ప్లానర్ పెట్టుకోవచ్చు, జర్నల్ రాసుకోవచ్చు. నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ సాధిస్తున్నాను. తర్వాత అచీవ్మెంట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు రానున్నది మనం 2025, నేను 2024లో ఏం చేశాను, ఒక 3 things నేను అనుకున్నాను, ఇది చేశానా లేదా అని వాళ్ళే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 2025లో నేను ఇది గోల్ పెట్టుకుంటున్నాను, ఇది నేను అచీవ్ చేస్తాను, అంటే నేను అనుకున్నది నేనే చేస్తాను, అచీవ్ చేస్తాను అని. ఇలాంటివి గోల్ డ్రివెన్కి మనం అటాచ్ చేసుకున్నామంటే ఇలాంటివి డైరెక్షన్స్, మనం డిస్ట్రాక్షన్స్ కాదు మైండ్. సో అలాగే మనము ఎవరితో ఏ జోన్లో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. విత్ హూమ్ యు ఆర్ అరౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి వాళ్ళతో మాట్లాడతామో, ఎలాంటి వాళ్ళతో ఉంటామో అనేది మన థాట్స్ని, మన వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. సో అలాంటి వాళ్ళతో ఒకవేళ మనం ఇప్పుడు అడిక్షన్స్లో ఉన్నామనుకోండి, అలాంటి వాళ్ళు చుట్టుపక్కల మాట్లాడుతుంటారు, అలాంటి వాళ్ళు అట్రాక్ట్ చేస్తాం మనకు తెలియకుండా. అందుకనే మనము అబ్జర్వ్ చేసుకోవాలి ఎవరిని, ఎవరితో ఉంటున్నాం ఎక్కువ, ఇలాంటివన్నీ. సో దీనిల వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది. వాళ్ళు చూసుకొని, వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని, వాళ్ళ ఆలోచన శక్తిని చూసుకోవాలి.
సో మంచి ఉద్దేశాలు పెట్టుకోవాలి అచీవ్ చేయడానికి. మేము సెక్స్ ఫిలాసఫీ అంటారు కదా, మామూలుగా సెక్స్ అనగానే చాలా మంది అదేదో అది అంటే చెడు మాట అన్న ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? అంటే సెక్స్ ఫిలాసఫీ అంటే ఏమంటారు మీరు? సెక్స్ అనేది డెఫినెట్లీ చెడు ఏం కాదండి. సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఈవెన్ మైండ్కి కూడా చాలా మంచిది. అండ్ అది డోపమైన్ కూడా రిలీజ్ చేస్తుంది, చాలా మంచిది అది. ఈవెన్ హస్బెండ్ వైఫ్ మధ్యలో గుడ్ సెక్స్ లైఫ్ ఉంటే వాళ్ళకి చాలా మంచి హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో కూడా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో లవ్, రొమాన్స్ అండ్ సెక్స్ ఉండాలి. ఈ లోపల చాలా మంది చూస్తున్నాం అది గ్యాప్ వస్తుంది హస్బెండ్ వైఫ్ మధ్యలో. అది స్టార్టింగ్ నుంచే వాళ్ళిద్దరి మధ్యలో మెంటలీ, ఎమోషనల్, ఫిజికల్ బాండింగ్ అనేది 3 ఇంపార్టెంట్. అది వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. అది ఒకరి విషయం కాదు, ఇద్దరు కూడా కలిసిమెలిసి బిల్డ్ చేసుకోవాల్సింది. సో సెక్స్ ఈజ్ ఎ గుడ్ లైఫ్. యాక్చువల్లీ సెక్షువల్ లైఫ్ అనేది ఇట్స్ ఎ గుడ్ వన్. మేడం, ఇప్పుడు మనం యూత్నే తీసుకుందాం, టీనేజర్స్ని చూసుకుంటే వాళ్ళకి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే మూవీస్లో చూస్తున్నారు, యూట్యూబ్లో కానీ అక్కడ చూస్తున్నారు. ఇంట్లో కూడా మనం టీవీ చూసేటప్పుడు అలాంటి సీన్ ఏదైనా వచ్చిందనుకోండి, మనం టక్మని దాన్ని మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అసలు టీనేజర్స్ ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలతో ఈ సెక్స్ గురించి కానీ ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే అండి మధ్య స్కూల్లో కూడా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ చెప్తున్నాం అమ్మాయిలకు కూడా. ముందు ఒకప్పుడు లేదు, మేము చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు అప్పుడంతా లేదు స్కూల్లో. ఇప్పుడు ఏంటంటే అప్పుడు నేను స్కూల్లో స్పోర్ట్స్ పర్సన్ అయినా అప్పుడు లేదు మాకు అవేర్నెస్ అవన్నీ. కానీ ఇప్పుడు ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్లో నుంచి ఉంది, అమ్మాయిలకు ఉంది, అబ్బాయిలకు ఉంది. చాలా మట్టుకు ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉంటుంది నవీన ఈ మధ్యలో. సో అలాగే వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో 9th 10th వచ్చేసరికి ఉంటుంది, 11th 12th కూడా ఉంటుంది. కానీ పేరెంట్స్ కూడా ఒకవేళ అవేర్నెస్ ఉండి పేరెంట్స్ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడచ్చు, అట్లీస్ట్ బేసిక్స్ చెప్పొచ్చు వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి బయట ఎక్కడి నుంచో వచ్చే బదులు కొన్ని బేసిక్ నాలెడ్జ్ పేరెంట్స్ నుంచే తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ నేను అన్ని చెప్తాను అందరితో. పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉండాల్సిన బెస్ట్ రిలేషన్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ రిలేషన్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్ అందరికీ ఉండాల్సింది ఇప్పుడు సిస్టర్స్కి, బ్రదర్స్కి మధ్యలో, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉండాల్సిన రిలేషన్ బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్. అంటే నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటున్నావా లేదా అని. ఇప్పుడు ఈ మధ్యలో చూస్తే ఒక ఇంట్లోనే ఉంటారు అందరూ, కానీ ఒక రూమ్లో ఫోన్లో మెసేజ్ చేసుకుంటారు, ఫోన్లో మాట్లాడతారు. మనము ఫేస్బుక్తో కనెక్ట్ అవుతాం, ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతాం, అన్ని సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతాం, కానీ ఒకరితో మనసు కనెక్ట్ కాలేకపోతున్నాం. అదే హ్యూజ్ ఇష్యూ మధ్యలో. సో ఆ ఇష్యూ పోవాలంటే కూడా మెయిన్లీ మనం ఏం చేయాలి అని అంటే పిల్లలతో కూర్చొని మాట్లాడాలి. ఎప్పుడైతే మనం పిల్లలతో కూర్చొని మాట్లాడతామో వాళ్ళు మనతో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకుంటారు, మనసుతో మనసు కనెక్ట్ పెడతారు. అప్పుడు మనం వాళ్ళతో మనసు విప్పి మాట్లాడచ్చు. అప్పుడు వాళ్ళ థాట్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఏం థాట్స్ ఉన్నాయి వాళ్ళకు అని. లేదంటే ఈ మధ్యలో నేను చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు, పిల్లలు ఇలా అన్నారు, మాతో ఇలా మాట్లాడతారు, చూడండి మా టైంలో మేము అలా మాట్లాడే వాళ్ళం కాదండి అంటారు. అంటే వాళ్ళ టైంలో వేరేగా ఉండింది, కల్చర్ వేరేగా ఉండింది. అప్పుడు వేరేగా అసలు టీవీ అలా సోషల్ మీడియా వేరేగా ఉండేది. టీవీలో దూరదర్శన్ మాత్రమే వచ్చేది, ఎప్పుడో ఒక రోజు చూసేవాళ్ళం దూరదర్శన్ కూడా. ఇప్పుడు మీడియా అలా లేదు, సోషల్ మీడియా అలా లేదు, టీవీ ఛానల్స్ అలా లేవు, నెట్ఫ్లిక్స్ అలా లేదు. సో ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ అయిపోయింది, వాళ్ళకి అన్నీ ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళు నార్మల్గా మంచిగా సోషల్గా మంచిగా మాట్లాడితే పిల్లలతో చాలా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. మేము ఓవరాల్ ఒక విషయం చెప్పండి ఫైనల్గా. ఫ్రెండ్షిప్ అన్నారు ఇందాక, పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్స్లా ఉండాలంటున్నారు, కానీ ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే లీనియస్ అయిపోయింది, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేయడము. ఇంకా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అయిపోయారు పేరెంట్స్ పిల్లలతోటి. లీనియస్ ఇవ్వడము, వాళ్ళని కొంచెం ఏమంటారు అంటే కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఇది కూడా కొంచెం రాంగ్ వేలో కూడా మనకు తీసుకెళ్తుంది కదా. అంత ఫ్రీగా ఉన్నటువంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? అంటే పిల్లల్ని ఫ్రీగా వదిలేసి ఒక ఫ్రెండ్లీ నేచర్గా ఉన్నటువంటి పేరెంట్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కూడా. ఇలాంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా సెక్స్ పరంగా కానీ ఇలాంటి వాళ్ళలో వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ చాలానే ఉన్నాయి కదా. ఫైనల్గా ఏం చెప్తారు అలాంటి పేరెంట్స్? కానీ ఫ్రీడమ్ ఇవ్వడము అని అంటే కంప్లీట్గా వదిలేసేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మార్నింగ్ 24 hours మేము ఎక్కడికైనా వెళ్తాం, మేము జాబ్ చేస్తున్నాం అనేది కాదు ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అర్థం. అంటే ఒక మనిషికి ఏం మాట్లాడాలో, వాళ్ళు ఏం మాట్లాడతారో మనతో వచ్చి చెప్పడం. ఇప్పుడు తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, దాన్ని ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ మీనింగ్ అంటే ఇప్పుడు ఒక కూతురు వచ్చి అమ్మాయి, ఇప్పుడు తల్లిదండ్రులే కానీ అమ్మాయి వచ్చేసేస్తాను వాళ్ళ పిల్లలు అమ్మని అంతా చెప్పుకోలేకపోతుంది. అదే తను వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పుకోగలుగుతుంది, ఫ్రెండ్స్తో వెళ్ళి చెప్పుకోగలుగుతుంది, వేరే ఎవరెవరితో చెప్పుకోగలుగుతుంది, కానీ అమ్మని అంతా చెప్పుకోలేకపోతుంది. కానీ పేరెంట్స్ ఏమంటారంటే నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, నేను తనకు కావాల్సిన మొబైల్ కొనిచ్చాను, 1 lakh+ మొబైల్ కొనిచ్చానండి, కార్ కొనిచ్చానండి, నేను డ్రైవర్ని పెట్టానండి, నేను అన్ని ఫ్రీడమ్ ఇచ్చానండి తనకి అని అంటారు. కానీ మనసు విప్పి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు రోజుకి మాట్లాడలేకపోతున్నారు.
ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. ఆ అమ్మాయికి అన్ని ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఎక్కడైనా వెళ్తుంది, డ్రింక్ చేస్తుంది, ఇంటర్మీడియట్ నుంచి డ్రింక్ చేస్తుంది ఆ అమ్మాయి, ఎక్కడికైనా వెళ్తుంది, వీకెండ్స్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు పేరెంట్స్కి. ఇది కాదు ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆ అమ్మాయి మనసు విప్పి నీతో మాట్లాడుతుంటే రోజుకు ఒక 10 నిమిషాలే మాట్లాడాల్సింది మనం. అంటే మార్నింగ్ ఒక 10 మినిట్స్ ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని రాత్రి ఒక 10 నిమిషాలు మాట్లాడితే పిల్లలతో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మనం కన్న పిల్లలతో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది మనకు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందని. అది ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ అంటే మనం 1 మంత్ అంతా మన పాటికి మనము, తండ్రి ఏమో తండ్రి పాటికి బిజీగా ఉండడము, తల్లి ఏమో తల్లి పాటికి బిజీగా ఉండడము, నేను వాకింగ్ చేస్తున్నా, నేను స్ట్రెస్లో ఉన్నా, నేను చిల్ అవుట్ అవుతాను, నేను ఇలా ఉంటున్నానని హస్బెండ్ వైఫ్ అనుకోవడము. ఎప్పుడు పిల్లలు కూడా నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను పిల్లలకి అనుకోవడం కాదండి. అంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళడం కాదండి ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ అంటే మనం అందరం కనెక్టెడ్గా ఉన్నాము అనడం ఫ్రీడమ్. అంటే మనకు ఆ స్పేస్ తీసుకుంటాం అందరము. తండ్రి తీసుకోవచ్చు స్పేస్, పిల్లలు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన అందరూ కనెక్టెడ్గా ఉన్నాము ఒక ఫ్యామిలీ బౌండరీతో, ఒక డిసిప్లిన్తో కనెక్టెడ్గా ఉన్నాం అందరము అనుకోవడం ఫ్రీడమ్ అంటే. అంటే మీరేం చేస్తున్నారో నాకు కూడా తెలుసు. నన్ను అందరం ఒక చుట్టుపక్కల మనం అందరం రౌండ్గా కనెక్టెడ్గా ఉన్నాం. వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.